హలో డియర్ లిజనర్స్, వెల్కమ్ టు మై పాడ్కాస్ట్. నా పేరు గాయత్రి. ఇదే నా ఫస్ట్ పాడ్కాస్ట్ ఎపిసోడ్. దీనికి ముందు నేను ఎప్పుడు వీడియోస్ కానీ ఇట్లా పాడ్కాస్ట్ కానీ ఎప్పుడు చేయలేదు. సో ఐ హోప్ యూ విల్ లైక్ దిస్ పాడ్కాస్ట్. అండ్ ఇది ఒక ఇంట్రడక్షన్ ఎపిసోడ్ కాబట్టి సో ఐ విల్ ట్రై టు గివ్ అ లిటిల్ బిట్ ఇంట్రడక్షన్ అబౌట్ మైసెల్ఫ్ అండ్ అసలు ఈ పాడ్కాస్ట్లో ఎలాంటి కాంటెంట్ ఉండబోతుంది, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని నుంచి అనేది నేను కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తాను. ఫస్ట్లీ నేను ఈ పాడ్కాస్ట్ని చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి నాకున్న టైం. ఎందుకంటే మేము ఇప్పుడు ఇండియా నుంచి మూవ్ అయిపోయి వి కరెంట్లీ లివ్ ఇన్ నార్వే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఐ లెఫ్ట్ మై జాబ్ అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలు వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఇంకొంచెం ఫ్రీ టైం ఉందన్నమాట. సో ఐ ఇనిషియలీ స్టార్టెడ్ ఆఫ్ లైక్ రైటింగ్ బ్లాగ్స్ బ్లాగ్స్ అంటే నేను యాక్చువల్గా ఐ స్టార్టెడ్ రైటింగ్ ఇన్ మై ఓన్ డైరీ, జస్ట్ తెలుగులో రాసుకునేదాన్ని. బట్ ఇట్ వాస్ బీయింగ్ వెరీ నైస్. అది కొన్ని రోజులు రాసేసరికి దే బికేమ్ లైక్ ఒక సెల్ఫ్ హెల్ప్ అయింది నాకు. వాటిల్ని మళ్ళీ రిఫర్ చేసి నేను రాసింది నేనే చదివితే కూడా ఇట్ వాస్ బీయింగ్ వెరీ నైస్. అవి చాలా మోటివేటెడ్గా, చాలా మంచి పాజిటివ్గా అనిపించేది. సో నా డైలీ రొటీన్లో ఏంటంటే నేను ఏదైతే బ్లాగ్స్ రాశానో, లేకపోతే నేను ఏదైతే నా డైరీలో లైక్ చిన్న పాయింట్స్ లాగా నేను ఎలాగైతే మెన్షన్ చేసుకున్నానో ఐ యూస్ టు రీడ్ దెమ్ ఆల్. సో నాకేమనిపించిందంటే వన్ ఫైన్ డే ఐ థాట్ లైక్ ఇట్ ఈస్ గుడ్ టు టాక్ అబౌట్ దెమ్. So that's the main reason why I chose podcast. And secondly ఏంటంటే when after moving away from ఇండియాలో ఉండి ఇండియన్గా ఉంటూ కల్చర్ని అబ్జర్వ్ చేయటం డిఫరెంట్, అండ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ అండ్ అబ్జర్వింగ్ ఇండియా ఫ్రమ్ అవుట్ సైడ్ ద కంట్రీ ఈజ్ ఎ లిటిల్ బిట్ డిఫరెంట్ పర్సెప్షన్ అనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత లాట్ ఆఫ్ నార్వేజియన్స్ దే ఆల్వేస్ ఆస్క్ మీ a couple of questions like ఇండియన్స్ బిందీ ఎందుకు పెట్టుకుంటారు, వై డూ యూ వేర్, మనం పెళ్ళైతే టోరింగ్స్ వేసుకుంటారు. సో ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ వాళ్ళు అడిగినప్పుడు ఐ ఆల్రెడీ హ్యావ్ ఇలాంటి జీల్ ఆల్రెడీ ఉందన్నమాట. వై దీస్ ఇండియన్ ట్రెడిషన్స్ ఆర్ ఇంపార్టెంట్, బొట్టు ఎందుకు పెట్టుకోవాలి, చెవులకి రింగులు ఆర్నమెంట్స్ ఎందుకు వేసుకుంటారు, ఈచ్ thing, each tradition, each custom in Indian culture has its own scientific relation అన్నమాట. ఇలాంటి వాటిల్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా ఫీల్ అయ్యేవాళ్ళు. అండ్ థర్డ్లీ వెన్ ఐ కేమ్ టు నో అబౌట్ దేర్ కల్చర్, వాళ్ళు ఓల్డెన్ డేస్లో వాళ్ళ ట్రెడిషన్స్ ఎలా ఉండేవి. ఎందుకంటే మనం స్టార్ట్ చేసినప్పుడు ఓల్డెన్ డేస్లో ఎవ్రీవన్ స్టార్టెడ్ ఆఫ్ ఎట్ ద సేమ్ పాయింట్. అందరికీ ఫస్ట్ మెయిన్ వచ్చేసేసి ఫార్మింగ్, ఇదే మెయిన్ ఆక్యుపేషన్ లాగా ఉండేది. సో హియర్ ఆల్సో ఎవ్రీవేర్ ఆల్సో ఇట్ ఈస్ ద సేమ్ థింగ్. బట్ దెర్ ఆర్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం దివాళీ సెలబ్రేట్ చేసుకుంటాం. దే హ్యావ్ అన్ ఈక్వివాలెంట్ ఫెస్టివల్ ఫర్ సంథింగ్ రిలేటెడ్ విత్ లైట్స్. మేబీ ఐ విల్ టాక్ అబౌట్ దిస్ ఇన్ నెక్స్ట్ అప్కమింగ్ ఎపిసోడ్స్ కావచ్చు. సో అలాంటి కామన్ పాయింట్స్ మనం ఐడెంటిఫై చేసుకుని ఉంటే కనుక ఇట్ వుడ్ బి వండర్ఫుల్ అండి. ఇట్ వుడ్ బి వండర్ఫుల్ టు ఎక్స్పీరియన్స్ దట్ చేంజ్. మే ఇట్ బి ఒక ఎడారిలో ఉండని, ఒక మంచు పడే చలిగా ఉండని. చలి అని ఎందుకు అంటున్నానంటే కరెంట్లీ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ -16 degrees centigrade హియర్. సో అదండి, దట్ ఈస్ మై 3 motivations to start this podcast. I want to make one thing clear అండి, because I want to talk about all my experiences. I am not scripting these things. అంటే నేను స్క్రిప్ట్ రాసుకొని దాన్ని ప్రజెంట్ చేయట్లేదు. 95 to 99% I think all these podcasts would be unedited podcasts. దీనిలో వచ్చేసి వాట్ టైప్ ఆఫ్ కంటెంట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ అనేది ఏంటంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి కల్చర్ అండ్ ట్రెడిషన్స్. మే ఇట్ బీ ఇన్ జనరల్ అండి. ఐఎమ్ నాట్ టాకింగ్ ఎనీథింగ్ ఇన్ స్పెసిఫిక్, తెలుగు, ఇండియన్ అట్లాగేమీ స్పెసిఫిక్గా కాదు. బట్ జస్ట్ ట్రయింగ్ టు గివ్ యూ అ బెటర్
కనెక్షన్ బిట్వీన్ అవర్ ఓన్ సెల్ఫ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఉన్నాము, కానీ వీ డోంట్ నో మన యాన్సెస్టర్స్ గురించి మనకు తెలియకపోవచ్చు, కానీ వీ స్టిల్ హోల్డ్ ద డిఎన్ఏ, రైట్? వీఆర్ సమ్వే కనెక్టెడ్ టు అవర్ యాన్సెస్టర్స్ అండ్ అవర్ మన పూర్వీకులు, ముందు జనరేషన్ వాళ్ళతో మనం ఎట్లయితే కనెక్ట్ అయ్యి ఉంటామో. సో ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ దట్ కనెక్షన్. మేడ్ బీ ఇట్ ఈస్ వెరీ గుడ్ నౌ we are like globalizing in leaps and bounds, which is very good. We are getting to know people, getting to know other people's culture, knowing them by being in their own shoes. But everything is good, but we should also know our own culture. So, and second entante a little bit literature. I am not very much bookworm kind of a person, కానీ I'll try to put in కానీ నాకు జనరల్గా ఇంట్రెస్ట్ అయితే ఉందండి ఇట్లాంటి లిటరేచర్, పాత రోజుల్లో కవులు వాళ్ళు రాసిన పుస్తకాలు, లేకపోతే శతకాలు, ఇట్లాంటివన్నీ మనకి ఎలాగో కరికులంలో లేవు. నేను చదువుకున్నప్పుడు కూడా కరికులంలో లేవు, బట్ కొంచెం ఇంట్రెస్ట్ అయితే ఉంది ఇట్లాంటి తెలుగు పద్యాలు, లిటరేచర్ వాటి మీద. సో ఐ విల్ ట్రై టు టచ్ అప్ ఆన్ దోస్ పాయింట్స్ ఇన్ ఏ జనరల్ వే. సో ఇదండి, దిస్ ఈస్ వాట్ ఐ ప్లాన్డ్ యాజ్ అన్ ఇంట్రడక్షన్ ఫర్ దిస్ పాడ్కాస్ట్. ఐ హోప్ మీ అందరికీ ఇది నచ్చుతుందని అనుకుంటున్నాను. So you can connect with me on other social media links which I gave them in the channel page. And ఇంతవరకు ఈ ఛానల్ పేరు ఏంటనేది నేను చెప్పలేదు కదా ఈ ఎపిసోడ్లో. సో నౌ ఐఎమ్ టెల్లింగ్ ఇట్ అవుట్. ఐ కాల్ ఇట్ దే సెడ్ ఇట్ తెలుగు పాడ్కాస్ట్. దే సెడ్ ఇట్లో దే అంటే ఎవరు, వాళ్ళు ఏం చెప్పారు అనేది నెక్స్ట్ ఎపిసోడ్స్లో మీరు తెలుసుకుంటారు. So stay tuned for the super episodes that are going to come very soon on this podcast. So ఇంకా మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా, ఇంకేదైనా మీ అభిప్రాయాలు నాకు చెప్పాలనుకుంటే కనుక just send a direct message on any of these social media links and I'll make sure I'll answer your questions. Okay, thank you for listening and bye bye, catch up later.